సక్సెస్ఫుల్గా 500 ఎపిసోడ్స్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్న క్రైమ్ డైరీస్ విత్ మురళి. మరి 500th ఎపిసోడ్ యొక్క ప్రోమో అనేది కూడా లాంచ్ చేయడానికి మన డీజీపీ గారు జితేందర్ గారు కూడా ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాము. సో సార్, మరి ఈ ప్రోమోని కూడా లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పోలీసు అవ్వాలని అనుకుంటున్నాను. పడ్డ కష్టమే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ మూవ్మెంట్ అనేది పూర్తిగా తగ్గింది. హ్యాపీనెస్ ఉండదు కాబట్టి వాడిని అక్కడే ఎన్కౌంటర్ చేయాలనేది రెండోది. ఒక స్టేట్కి సంబంధం లేని అట్మాస్ఫియర్లో మీరు పనిచేసుకొచ్చారు. దిశ స్టాల్ వల్ల ప్రజలకు ఏ విధంగా మెసేజ్ వెళ్తారు? మీ ఇద్దరు ముందు యూనిఫామ్ వేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారా? పోలీస్ అనగానే అదొక నెగిటివ్ ఉంది కాబట్టి సిన్సియర్ పొలిటీషియన్ గా మారిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫ్ అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు? శత్రువు క్యాపబిలిటీ వల్ల కాదు, మన ఇన్క్యాపబిలిటీ వల్ల వాడు పెద్దవాడు కనిపిస్తాడు. మనం to compromise the professional standards, you are bound to invite problem and dissatisfy the public. రౌడీయిజం అయితే ఖచ్చితంగా టాలరేట్ చేసేవాడిని కాదు, లాఠీలతోనే పని చెప్పేవాళ్ళు. ఫియర్ ఏముంది, భయం, అది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందండి. భయం అనేది చూపించారు. తను ఒక మాట ఏరా పోరా ఒరే తురే అన్నా కానీ కూడా తప్పకుండా చర్య తీసుకుంటాను. యూనిఫామ్తో నేను డబ్బులు సంపాదిస్తాను, దీంట్లో చాలా స్కోప్ ఉంది అన్న దాంతో మీరు ఈ జాబ్లోకి వస్తున్నారు అంటే మీరు చాలా చాలా పాపం చేస్తున్నారు అని నేను చెప్తాను. సంవత్సరానికి ఒక 5-6 లక్షల మొక్కలు పెంచుతున్నాను. నేను ఎవరికి డైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ ఎకలాజికల్గా ఎన్వైరన్మెంట్గా ఎంటైర్ హ్యూమన్ రేస్కి రైట్. ఒక పోలీస్ అన్న వ్యక్తి యూనిఫామ్లో ఉన్న సివిలియన్, ఒక సివిలియన్ యూనిఫామ్ లేని పోలీస్. నక్సలైట్ అని ముద్ర పడినారంటే వాడిని బతకలేడు, వాడిని చంపేస్తారు, ఇలాంటి జైల్లో పెడతారనే తప్ప ప్రజా జీవనంలో కలిసిపోవచ్చు అనే ఆలోచన ఉండేది కాదు. దాన్ని కల్పించడానికి కృషి చేసాము బాగా. ఫ్యామిలీ గ్యాంగ్ వాళ్ళవి 15 చైన్ స్నాచింగ్స్ పట్టుకున్నాం. పంజాబ్కి వెళ్ళి పంజాబ్ నుంచి తీసుకొని వచ్చాం. వాళ్ళు క్రైమ్ డజంట్ హ్యావ్ బౌండరీస్. ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అవకాశం ఇంతకంటే ఎక్కువ వేరే డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పి అనుకోవట్లేదు. Right from commissioner, everybody was available till late in the night. Public conference ఇచ్చాం అనమాట. Yes, police is here, we can do it. షీ జస్ట్ కాల్డ్, ఇంకా స్పీకర్లో పెట్టిందంట. అది వినంగానే అక్కడ ఆమెని హరాస్ చేసే వాళ్ళు పాడిపోయారంట. మరొన్న బాధితులకి మనం సాయం చేయగలిగితే వాళ్ళ కళ్ళలో ఉండే తృప్తి, వాళ్ళ మనసులో మనం ఆశీర్వదించే విధానం ఏదైతే ఉంటుందో దట్ మోటివేట్స్ us. I will not remove any force from anywhere. Whatever has been deployed, they will be there. లా యూజ్ చేస్తాము, హార్ష్గా ఉంటాము, నథింగ్, నో క్వశ్చన్. పోలీస్ ల్యాండ్ ఓవర్ కబ్జా చేస్తే మాత్రం నైట్ దాన్ని డిమాలిష్ చేసి నన్ను ప్లాంటేషన్ చేశాను. నేను వస్తానని చెప్పేసి మధ్యలో కల్వర్ట్ చేశారు, అంబుష్ చేశారు. అతను అందులో ఒక అతను తర్వాత సరెండర్ అయింది, చెప్పాడు అది పెట్టింది మీ కొరకే అని చెప్తున్నాడు. ప్రజలకి మంచిది చేయాలన్న థాట్ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి. I was an outsider, he was a local officer. There were a lot of pressure, lot of things. Because of Naxalite activity, basic policing కూడా అక్కడ జరిగేది కాదు. అది అటు సైడ్ పాకిస్తాన్, ఇది సైడ్ ఇండియా. వీ డు నాట్ నో హూ ఈస్ ది క్రిమినల్, హూ ఈస్ ఎనిమీ, హూ విల్ బ్రేక్ ది లా, మనం చెప్పలేము. ఇప్పుడు మనకి ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. సో నేను ఇనీషియల్ అన్నీ చూసి ఇంతమంది క్రిమినల్స్ మాట్లాడుతూ ఉంటే మురళి కూడా ఇప్పుడు క్రిమినల్ అవుతాడని
చాలా స్ట్రాంగ్గా నమ్మాను. అవుతారు, ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అని. బట్ దాని తర్వాత అంతమంది పోలీస్ ఆఫీసర్ కూడా చేశారు కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నా. అందుకని ఇప్పుడు ఐఎమ్ బిలీవింగ్ దట్ యుర్ నాట్ ఏ క్రిమినల్. లేకపోతే మీరే ఇది కుట్ర పని ఇలా ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారా? నేను ఇక్కడికి వచ్చింది మెయిన్గా ఒకటి, అఫ్ కోర్స్ మీ 500th ఎపిసోడ్. ఇప్పుడు మీ క్రిమినల్స్ ఏమైనా ఇన్వైట్ చేసి ఉంటారేమో, వాళ్ళని కలుపుకొని వచ్చారు. సో మీలో ఎవరైనా ఉన్నారా లేదో నాకు తెలీదు. బట్ ఎనీవే, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ విచ్ హెస్ హ్యాపెండ్ ఆన్ ద టీవీ. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ అండ్ క్రైమ్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ లైక్ ద పోలీస్. సో అంతమంది ఆఫీసర్ని అంత రీసెర్చ్ చేసి వాళ్ళ నుంచి అన్ని నిజాలు చెప్పించినందుకు ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్సైట్ఫుల్ programs ever done by iDream, and I congratulate both Murali and iDream. Thanks. Yeah.